ఈ సాయంకాల మా కాన్ఫరెన్స్ లో మనల్ని ఇలాగా దేవుడు సమకూర్చిన రీతిని బట్టి మీకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ప్రారంభ ప్రార్థన బ్రదర్ ఎర్రపరెడ్డి గారు చేస్తారు. ఎర్రపరెడ్డి బ్రదర్, వందనాలు. అన్నా వందనాలు బ్రదర్, ప్రార్థన చేయండి. ప్రారంభం. ఎర్రపరెడ్డి బ్రదర్ చేస్తాను. చేయండి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అమూల్యమైన నామానికి వందనాలు, స్తోత్రాలనైనా. దయా దాక్షిణ్యపూర్ణ కరుణా వాత్సల్యత కలిగిన మా గొప్ప తండ్రి, నిత్యము నిరంతరము మీరు స్తోత్రార్హుడువు, పూజనీయుడువు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలిగిన గొప్ప తండ్రి, మొదటివాడ కడపటివాడ జీవించువాడ, వందనాలు దేవా. ఈ రాత్రికాల సమయంలోనైనా ప్రభా, ఈ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయా ప్రాంతాల నుంచి తండ్రి మీ బిడ్డలమైన మేము ఈ యొక్క తండ్రి మరి వాక్య కూడికను బట్టి చేరి వచ్చి ఉండగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి, సహాయం దయచేయండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి చేరో వారి మధ్య నేను ఉందని మీరు సెలవిచ్చారు. ఆయన మీ పరిశుద్ధాత్మ నింపుదల నడుపుదల ప్రభా ఈ జూమ్ కార్యక్రమానికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నాయన ఈ దినము మా ప్రభా తండ్రి మీ మాటలు వినడానికి చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన మరి రావాల్సిన మా ప్రియులను కూడా నడిపించండి తండ్రి, సహాయం దయచేయండి. ఇదిగో నడిపిస్తున్న మా ప్రియులు రవి మనోహర్ అన్న గారిని, అన్న పరిచయను కుటుంబాన్ని దీవించండి. మీ దాసుడు బర్నవాస్ అన్న మరి తండ్రి నైనా ఎంతో ఆసక్తితో మరి ఈ కార్యక్రమం పట్ల మీ దాసునికి ఇచ్చిన దేవా తండ్రి నైనా భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. మా ప్రభా మరి జోయల్ అబ్రామ్ అన్నగారు మా తండ్రి వాక్యం అందిస్తుండగా మీ దీవెన దయచేయండి తండ్రి. మీ దాసుని నోట మీ మాట ఉంచి ప్రభా మాకు అవసరమైన ఆత్మీయ సంగతులను మీరు బయలుపరుస్తారని మేము తండ్రి మీ సన్నిధిలో కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభా. మరి పాడే పాటలోను వాక్య పరిచర్యలోను మీరే మాకు తోడుగా ఉండి కార్యక్రమం అంతట్లో తండ్రి మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండునట్లు ప్రభా తండ్రి మరి ఆఖరి వరకు మీరే అధ్యక్షుడై ఉండి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వందనాలు బ్రదర్ ఎర్రపరెడ్డి గారికి, వందనాలు అన్న. వందనాలు ప్రియులారా. మనం ఇప్పుడు పాట విందాము. మన మధ్య బ్రదర్ రుద్రవర ప్రసాద్ ఉన్నారు. వారు పాట పాడి వినిపిస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్ రుద్రప్రసాద్ అన్నా. వందనాలన్నా. పాట పాడండి అన్నా. పాడతానన్నా. బాగాలేదా బ్రదర్? ఆరోగ్యం బాగుందా? పాటల బుక్ తీసుకున్నా. పాడదాంలే అన్నా, పాడదాంలే. లైట్ అయిపోయింది. మరీదాస్ బ్రదర్ రాలేదు కాబట్టి త్వరగా తీసుకో. అది తీసుకో. క్రైస్తవ సునాద గీతాలలో నుంచి 566వ కీర్తన పాడుకున్నామండి. వీడియో ఆఫ్ చేసుకోలేదు. సరేనా. నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగా నే వెళ్ళేదా, హనోకు వలె సాగేదా,
నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదురించిన, కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్టెఫను వలె సాగేదా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి మరచిన, తండ్రి విడచిన, తల్లి మరచిన, తండ్రి విడచిన, బంధువులే నన్ను చూసిన, బంధువులే నన్ను చూచిన, బలవంతునితో సాగేదా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు, క్రీస్తుకై హత సాక్షిగా మారినా, క్రీస్తుకై హత సాక్షిగా మారేనా, పౌలు వలె సాగేదా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగానే వెళ్ళేదా, హనోకు వలె సాగేదా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. అన్నా చాలా ఉన్నానన్నా. అన్నాలు గారు. ఉన్నానన్నా. ప్రియులారా, మనము ఈ సాయంకాల కాన్ఫరెన్స్ లో బ్రదర్ జోయల్ అబ్రహాం గారు షార్జా నుండి వాక్యం అందిస్తారు. మరి ఆ వాక్యాన్ని బ్రదర్ సుధాకర్ బాబు గారు మార్టు నుండి ట్రాన్స్లేట్ చేస్తారు. ఇప్పుడు వాక్యం కొరకు బ్రదర్ రాజేష్ బాబు, పట్టపు రాజేష్ బాబు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. అన్నాలన్నా అన్నాలు బ్రదర్. సర్వశక్తిమంతుడు మా దేవ, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాము. ఉదయ కాలం అంతట్లోనూ మా యొక్క పనుల్లోనూ మీరు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించిన విధానం బట్టి స్తోత్రములు. ఈ సాయంకాలం వేళ మరొకసారి జూమ్లో నా తండ్రి ప్రభా కలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం. ఈ సాయంకాలం వేళ నా తండ్రి ప్రభా ప్రత్యేక కూడికగా ఏర్పరచుకొని మీ దాసుడైనటువంటి అబ్రహాం గారిని, జోయల్ గారిని నా తండ్రి ప్రభా మీరు నిలబెడుతున్నారు. తర్జమా చేయడానికి నా తండ్రి ప్రభా సుధాకరాన్ని కూడా నా తండ్రి ప్రభా మీరు సిద్ధపరిచినందుకై మీకు స్తోత్రం. వారి ఇరువురి ద్వారా నా తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు చాలయ్యా. మీ యొక్క వాక్యం ద్వారా నా తండ్రి ప్రభా మేము జీవించబద్దులమై మేము ఉంటుండగా అటు మా జీవితానికి కావాల్సినటువంటి వాక్యాన్ని నా తండ్రి ప్రభా మీరు మాకు దయచేయండి. వినుటకు చెవులను, గ్రహించుటకు మనసులు మీరు మాకు దయచేసి మీ యొక్క వాక్యం మూలముగా నా తండ్రి ప్రభా మేము కడవబడి శుద్ధులు కావడానికి మీరు సహాయం ఇచ్చి నడిపించండి. మా యొక్క విశ్వాస్యతలో నా తండ్రి ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా నడవడించుకోవడానికి కావలసినటువంటి తెలివిని, జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని మీరు మాకు దయచేయండి. మా హృదయంలో నా తండ్రి ప్రభా నాటబడడానికి సహాయం దయచేయండి. చేరవచ్చినటువంటి మా ప్రియులందరిని బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తూ వాక్యమైనటువంటి యేసు క్రీస్తు నామమున
స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలన్నా. పిల్లలారా, మనం ఇప్పుడు వాక్యం విందాం. షార్జా నుంచి బ్రదర్ జోయల్ అబ్రహాం గారు వాక్యం అందిస్తారు. మార్టూన్ నుంచి బ్రదర్ సుధాకర్ బాబు గారు ట్రాన్స్లేట్ చేస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్ ఇద్దరికి. Praise the Lord. వందనాలు బ్రదర్. Yes. And praise Lord. Praise the Lord. Yeah. Once again, warm greetings to one and all in the precious name of our Lord and Savior Jesus Christ. మరొకసారి చేరు వచ్చినటువంటి ప్రియ సహోదర సహోదరులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. God has been so good to us and has given us one more opportunity for us to hear God's holy word. ప్రభు మన ఎడల దయాళుడై ఉండి ఆయన యొక్క పరిశుద్ధ లేఖన భాగాలను మనము ధ్యానం చేయటానికి మరొక చక్కని అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నాడు. Irrespective of the distance, still God has given a media connection for us. మనం ఎంతో దూరస్థులముగా ఉన్నప్పటికీ, అంటే దూరముగా ఉన్నప్పటికీ దేవుడు మనకు ఒక చక్కని మాధ్యమాన్ని దేవుని వాక్యం వినటానికి ఇచ్చి ఉన్నాడు. We especially pray for this Zoom sessions so that it could be a blessing for everyone, so that each and everyone could be enriched by God's holy word. ప్రత్యేకంగా మేము ఈ జూమ్ తరగతుల గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యము చేత బలపరచబడాలని మా ఆశ. Last week, by the grace of God, we could be able to start studying, looking into the glory of God. గత వారము ప్రభు మహాకృప చేత మనము దేవుని మహిమ అనేటువంటి అంశాన్ని ప్రారంభించి అందులో ధ్యానం చేశాం. God has marvelously helped us to understand through the help of the Holy Spirit, to compare it to how Paul is talking, Apostle Paul is talking about in the book of Corinthians, even comparing it with the book of Exodus about Moses' view of the glory of God. ప్రియులారా, మరి ప్రభు మహాకృప చేత పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఆ మహిమను గురించి ఎలాగో మనకు వివరించాడో దాన్ని మనము పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండముతో పోల్చి ధ్యానాలు మనం చేసి ఉన్నాం. Today again we are going to continue the study to understand more about the whole Bible, what it exactly means about knowing the different phases or the different ways in which glory of God is being expressed in the Bible. మరి ఈ రోజు అయితే అదే అంశాన్ని మనం కొనసాగిస్తూ ఈ మహిమ అనేటువంటి విషయము బైబిల్ అంతటిలో ఎన్ని విధాలుగా వర్ణించబడింది, ఎన్ని విధాలుగా చూపబడిందో దానిని మనం చూడబోతున్నాం. Few years ago, this came to my mind as I was doing my meditation, that commonly we use the word all for the glory of God, for the glory of God. So what does it exactly mean? That's where I started studying a few years ago. మనము ఎప్పుడు కూడా ఏ పని చేస్తున్నా కానీ అంతా దేవుని మహిమ కొరకండి, దేవుని మహిమ కొరకండి అంటూ ఉంటాం కదా. కనుక నేను కూడా అలాగూ ఆలోచన చేస్తున్నప్పుడు ఈ ఆలోచన అనేది నా మదికి వచ్చిందనమాట. అసలు ఏంటి దేవుని మహిమ కొరకు అంటే ఏంటి అని వచ్చిన ఆలోచనతోనే నేను ఈ ధ్యానాలను ప్రారంభించాను. Today we're going to concentrate from the book of Isaiah in the same context of understanding the glory of God. దేవుని మహిమను గురించి మనం అర్థం చేసుకోవడానికి ఈ రోజు మనము యెషయా గ్రంథములో మనం చూడబోతున్నాం. Let's look into 2-3 verses. 2-3 వచనాలు చూద్దాం రండి. If you look into chapter 6, one of the classic chapters, let me give a small introduction about the book of Isaiah. 6వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ అధ్యాయము. యెషయా గ్రంథాన్ని గురించి నేను కొంత క్లుప్త వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. Many times, even today, yesterday's youngsters, they don't like to read the Old Testament books, especially the prophetical books, because it looks like as if it is boring. చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే నేటి యవనస్తులు కావచ్చు లేదా చాలా మంది కూడా పాత నిబంధన గ్రంథ పుస్తకాలు చదవటానికి అంత ఆసక్తి కనపరచట్లేదు. ఎందుకంటే వారికి అదేదో ఒక ఆసక్తి లేనటువంటి పుస్తకాలుగా కనపడుతూ ఉన్నాయి. The book of Isaiah is one of the eminent major prophetical books. యెషయా గ్రంథం అనేది ప్రాముఖ్యమైనటువంటి ఈ ప్రధాన ప్రవక్తలలో ఉన్నటువంటి గ్రంథం అన్నమాట. And it is through internal and external evidence, it is so clear
the author of this book, the writer of this book is Isaiah with the help of the Holy Spirit has inscribed it. పిల్లరా బాహ్యంగాను అలాగే అంతరంగంగాను అంటే గ్రంథములోను గ్రంథం అవతల ఉన్నటువంటి వివరాల ద్వారా లేదా వారి యొక్క నమూనా ద్వారా ఈ గ్రంథకర్త యెషయా అని రుజువుపరచడంలో ఎటువంటి సందేహం లేదు. Isaiah was a man of God, was a prophet, a priest and a prophet, and he went through a very tough time during his reign or during his regime. ప్రియులారా ఈ యెషయాను మనం గమనించినట్లయితే ప్రవక్తగాను అలాగే ఆయన యాజకుడిగానే ఉన్నాడు అన్నమాట. ఆయన ఉజియా కాలంలో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవించాల్సి వచ్చింది. We have 66 chapter which again reminds us about a miniature Bible it looks like. ఇందులో మనకు 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 అధ్యాయాలు కూడా మనకు ఒక చిన్న బైబిల్‌గా మనం వీటిని వర్ణించుకోవచ్చు. We are not going into the prophetical study at all. ప్రియులారా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ రాత్రి మనము ప్రవచన సంబంధమైనటువంటి ధ్యానాలు ఏమి ఇక్కడ చేయట్లేదు. We are going into a thematical study of understanding the glory of God, to understand, to develop intimacy in our relationship and fellowship with God. దేవునితో మనకున్నటువంటి సహవాస సంబంధాల విషయంలో ఎలాగూ మనం దాన్ని బలపరుచుకోగలము అన్న అంశం మాత్రమే, దేవుని మహిమను గురించి మాత్రమే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. If you look at chapter 1, verse 1, we can just clearly understand that the vision of Isaiah, the son of Amos. ఆమోసు కుమారుడైనటువంటి యెషయాకు కలిగినటువంటి దర్శనము అని 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. And know very well, we need to know that a vision comes, and Old Testament, most of the books talks about great men of God. They always received a vision and they were marching to the tune of the mission of God. ప్రియులారా పాత నిబంధన గ్రంథాన్ని గనక గమనించినట్లయితే దైవజనులుగా ఉన్నటువంటి వారందరూ కూడా దర్శనము కలిగింది. ఆ దర్శనపు వెలుగుతో వారు వారికి అప్పచెప్పబడినటువంటి పనికై వారు ముందుకు వెళ్ళారు. So here we see that the vision of Isaiah, the son of Amos, which he saw concerning Judah and Jerusalem in the days of, notice the kings they mentioned, Uzziah, Jotham, Ahaz, and Hezekiah, kings of Judah. ప్రియులారా యూదా రాజులైనటువంటి ఉజ్జయ, యోతాము, ఆహాజు, హిజ్కియా అనేటువంటి వారి కాలంలో యెరూషలేమును గురించి, యూదాను గురించి ఆమోసు కుమారుడైనటువంటి యెషయాకు కలిగినటువంటి ప్రవచనం అన్నమాట, ఇది దర్శనము. And as he speaks about it, he speaks and he very clearly shows about Israel's rebellion very clearly in the first chapter. ఆయన మాట్లాడుచూ ఉండగా 1వ అధ్యాయంలోనే చాలా స్పష్టముగా ఇశ్రాయేలీయుల యొక్క తిరుగుబాటును గురించి ప్రస్తావించాడు. We are going to look into 3 important verses with that, which is in our context of understanding what are the 3 forms or the 3 types of glory mentioned in this book. మనము 3 ప్రాముఖ్యమైనటువంటి వచనాలను చదవబోతా ఉన్నాం. ఆ వచనాల ద్వారా 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, దేవుని మహిమ అంటే ఏంటి అనే దాని గురించి చూడబోతున్నాం. Chapter 6 verse 3. 6వ అధ్యాయము 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచూ ఉండిరి. You can see the first utterance here in this book very clearly mentioned. The whole earth is full of his glory. Which glory that is? ఏమండి, మహిమతో నింపబడి ఉన్నది కదా. ఏంటి, ఏ మహిమ అది? When we'll also come to chapter 40 now. రండి మనము 40వ అధ్యాయానికి వెళదాం. Here you can see another expression mentioned here. We're going to study that also very clearly. ఇక్కడ మరొక పదప్రయోగం అనేది వాడబడింది. దాన్ని కూడా మనం చాలా స్పష్టంగా Chapter 40 చూడబోతున్నాం. verse 5. 40వ అధ్యాయము 5వ వచనం. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. There it was, the glory of God, the glory, the whole earth is full of his glory. Here you see the glory of the Lord shall be revealed.
చూడండి ఇక్కడ యెహోవా మహిమ బయలుపరచబడబోతుంది, సర్వలోకము కూడా దానితో ఉంది అంటున్నాడు. When we come to the book of Isaiah, the last chapter, మీరు యెషయా గ్రంథము ఆఖరి అధ్యాయాన్ని కనుక వచ్చినట్లయితే this again talks about the during the millennium reign, what will happen. 1000 ఏళ్ల పరిపాలనలో ఏం జరగబోతుందనే దాని గురించి ఈ అధ్యాయం మనం గమనించవచ్చు. Last chapter 66 verse 18 says, I will gather all nations and tongues, and they shall come and see my glory. 66వ అధ్యాయంలో మనం గనక చూసినట్లయితే అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను, వారు వచ్చి నా మహిమను చూచెదరు. So my dear believers in Christ, you can see here 3 verses we are pointed out here as the Holy Spirit has led each one of us to note these 3 areas of 3 types of glory. క్రీస్తునందున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో నేను 3 వచనాలను 3 విధాలైనటువంటి దేవుని మహిమను గురించి తెలియజేస్తున్నటువంటి వాటిని మీకు తెలియజేశాను. If you look at it very carefully, what are the 3 types? You see that you look into all these 3, it is not just an expression of glory. ఈ 3 వచనాలు గనక చూసినట్లయితే కేవలం ఏదో మహిమ అని ఉచ్చరించటం మాత్రమే కాదు అన్నమాట అక్కడ. That is the reason this study is very emphatic for us. Let's not take things very lightly when we study God's word. అందుకనే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. ఈ ధ్యానాలు అనేవి ఎంతో ప్రభావితాన్ని చూపబోతున్నాయన్నమాట మన మీద. Last time we looked into Moses as he was looking into the glory, and he wanted to say, show me thy glory, he said. గత వారం మనం ధ్యానం చేసినప్పుడు మోషేను గురించి అర్థం చేసుకున్నట్లయితే మోషే అంటున్నాడు, నీ మహిమను నాకు కనపరచయ్యా అన్నాడు. And God did not show fully. He was able to show. He said that you can see a little part of mine, but not the whole part of mine, because nobody has seen God and lived. అతడు కూడా పూర్తిగా చూడలేకపోయాడు. కేవలం పాక్షికంగా కొంత భాగం మాత్రమే దేవుని మహిమను చూడగలిగాడు. ఎందుకంటే దేవుని మహిమను చూచి బ్రతికినటువంటి వాడు ఎవ్వడు లేడు అన్నమాట. Here also we see in chapter 40, what did you read? His glory will be revealed. 40వ అధ్యాయంలో ఏం చదువుకున్నామండి? 5వ వచనంలో ఆయన మహిమ బయలుపరచబడుతున్నది. You see chapter 66 verse 19, the glory will be declared. You see Isaiah 66 verse 19, the last part says, they shall declare my glory among the Gentiles. చూడండి 19వ వచనం 66వ అధ్యాయంలో గమనించినట్లయితే వారు అన్యజనుల మధ్య నా మహిమను ప్రకటించెదరు. Yeah, my dear believers in Christ, how important it is for us to understand God had wonderfully, marvelously carried his vision and mission through the prophet Isaiah. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు తన యొక్క పరిచర్యను లేదా తన పనిని యెషయా ద్వారా అద్భుతకరమైనటువంటి విధానములో ఆయన ముందుకు తీసుకువెళ్ళాడు అన్నమాట. First, the Lord himself was there in the Garden of Eden. మొదటిగా గమనిస్తే ఏదైనా వనములో దేవుడే స్వయంగా అక్కడ ఆసీనుడై ఉన్నాడు. When man fell short of the glory of God, మానవుడు ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ నుంచి తొలగిపోయాడో, and therefore man had to find a redeemer. He was looking for a redeemer. He must look for a redeemer, and that's the message right from the book of Genesis. We see that. కనుక మానవుడు ఖచ్చితంగా విమోచకుని కొరకు ఎదురు చూడవలసిందే. అదే మనం ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం. God is preparing his people, and God is preparing his children of God like the priest and the prophets, and then therefore the kings, the prophets, and finally he sent his only begotten son, Lord and Savior Jesus Christ. ప్రియులారా, ఆ పరిచర్యలో భాగంగా దేవుడు తన యొక్క ప్రజలను సమయానికి పంపించాడు, సిద్ధపరిచాడు. ప్రవక్తలు వచ్చారు, యాజకులు వచ్చారు. ఆఖరికి చూసినట్లయితే తన సొంత కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన పంపి ఉన్నాడు. You can see here in chapter 6, 6వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు verse 1, 1వ వచనం, in the year that King Hosea died, I saw also the Lord sitting upon a throne. రాజైనటువంటి ఉజ్జయ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. The moment you see the word I saw, just does not be able to come to a conclusion that he was able to see him face to face. It was a vision.
ప్రియులారా, నేను చూచి తిని అనగానే మీరు అనుకునే నిజంగానే చూచాడేమో అని. కాదు కాదు. అది ఒక దర్శనములో వచ్చినటువంటిదన్నమాట. Because the very chapter 1 talks about the vision of God. ఎందుకంటే 1వ అధ్యాయంలోనే చూసాం కదా, ఇది యెహోవా వలన కలిగినటువంటి దర్శనము అని. One of the major concerns of God was revealed, and that's what you see that it came that at the particular time in that year when King Uzziah died. హోషేయ చనిపోయినటువంటి ఆ సమయములో దేవుడు ఆ ప్రత్యేకమైనటువంటి సమయములో తన దర్శనాన్ని అక్కడ కనపరుస్తూ ఉన్నాడనమాట. What is so significant of chapter 6? 6వ అధ్యాయానికి ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటండి? What we have to keep in mind is very important for us to understand the way in which the writer has portrayed the picture of a transformation of a priest to carry out the prophetical work and duty of God. ప్రియులారా, దేవుని యొక్క బాధ్యతలు నెరవేర్చడానికి, అలాగనే దేవుని యొక్క ఆ యొక్క యాజక సంబంధమైనటువంటి ప్రవక్త సంబంధమైనటువంటి పరిచర్య కొనసాగించడానికి దేవుడు ఒక వ్యక్తిని పవిత్రపరచవలసి వచ్చింది అన్నమాట ఇక్కడ. If you want to really study in a simple way, by the grace of God, these days, these weeks, when you're going to attend, you can easily study about the different prophetical books, and you can be able to understand about the glory of God, how it is revealed, and the significance of it. ప్రభు చిత్తమైతే, ప్రభు కృపలో గనక ప్రభు అనుమతిస్తే మనము వివిధ ప్రవక్తల ద్వారా దేవుని మహిమను మనం చూడబోతున్నాం అన్నమాట, ప్రవక్తల గ్రంథాలలో నుండి. Chapter 1 to 39 is all about holiness and judgment. 1వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం వరకు పవిత్రత, అలాగే దేవుని తీర్పులు, ఇదేనన్నమాట అంశం. From 40 to 55, it was about comfort and redemption. 40 నుంచి 55వ వచనం వరకు, 55వ అధ్యాయం వరకు చూసినట్లయితే ఆదరణ, విమోచన గురించి అన్నమాట. Coming to 56 to 66, it's about the restoration and eternal glory. అలాగే 56 నుంచి 66వ అధ్యాయం వరకు చూసినట్లయితే దేవుడు వారిని తిరిగి తీసుకొని రావటం, తిరిగి వారిని కనుగొని వారికి ఇవ్వబోతున్నటువంటి ఆ మహిమ అన్నమాట, ఆ రాజ్యములో, దేవుని రాజ్యములో. Here we read 3 verses in the beginning. ఆరంభంలో మనం 3 వచనాలు చదువుకున్నాం. The number 1 verse which we read in chapter 6, verse 3, the last part, it was about the veiled glory, the covered glory. 6వ అధ్యాయం 3వ వచనంలో చూసాము, అది ముసుగు వేయబడినటువంటి మహిమ అన్నమాట. It is a hidden glory, it is a hidden and concealed glory. అది రహస్యముగా ఉంచబడినటువంటిది మహిమ. Because it is saying that here, if we see in chapter 6, God's glory is often veiled. Why? Due to his holiness and the humanity's sinfulness. ప్రియులారా, దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు కనుక మానవుడేమో అపవిత్రుడు, పాపములో ఉన్నాడు. కాబట్టి దేవుడు తన మహిమను ఏం చేశాడంటే ఆయన కనుమరుగు చేసి ఉంచాడు. You can look at how a transformation will take place in a believer's life. మరి ఒక విశ్వాసి జీవితంలో మార్పు అనేది ఎలాగ జరుగుతుంది? You can look at chapter 6, verse 3. 6వ అధ్యాయం 3వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, One cried unto another. He is talking about the seraphims, verse 2. ఇక్కడ ఒకరితో ఒకరు మాట్లాడుతూ వారు కేకలు పెడుతూ ఉన్నారు, లేదా అరుపులతో ఉన్నారు. ఎవరు? సెరాఫీలు అన్నమాట. 2-3 వచనాలు గమనించవచ్చు. We also need to understand about the angel and the archangels. And I think your voice is not clear. Sometime it is missing. Oh, it's cracking, huh? Yeah. Okay, now the internet is okay. Now is it clear? Yeah, now it's okay. I think there's some fluctuation here. సుధాకర్ అన్న, మాకు బాగా అనిపిస్తుంది. Okay. అన్నది బానే ఉందా? అవును. Okay. Right. So when you look into it, you can see that here he is talking about the seraphim, and in Ezekiel 10, he's talking about the cherubim. ప్రియులారా, ఎజ్కేలు 10లోను అలాగే ఇక్కడ కూడా ఈ సెరాఫీములు అలాగే కెరూబుల గురించి మాట్లాడాడు అన్నమాట. What's the difference in the duties of these two angelic hosts or kind of archangels we can talk about?
ఈ ప్రధాన దూతలకు ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి? వారి యొక్క పనులేమిటి? Their designation, they have some designated work in the office of God. దేవుని యొక్క కార్యాలయంలో వారికి అప్పచెప్పబడినటువంటి ఒక ప్రధాన బాధ్యతలు ఉన్నాయన్నమాట. You're going to see something very interesting about this angelic host, and here you can see the angelic beings of highest order is seraphim. Yeah, I missed it. Yeah. Na? Yeah, the angelic, these are all angelic beings of highest order. ఇవి ఉన్నత దశలో లేదంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి దేవదూతల గుంపు అన్నమాట వీరు. Notice very carefully, because when we're studying this book, we need to just not take it lightly. Why? Because seraphim is burning purification. It starts preparing holiness. వీళ్ళరా మనము ఏదైనా ధ్యానం చేస్తున్నప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. అందుకనే చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ఇక్కడ సెరాఫిములు చూసాం కదా, వీరెవరంటే దహించుచున్నటువంటి వారు, పవిత్రపరిచేటువంటి దేవదూతలు అన్నమాట ఇవి. You can see, not commonly you see the work of seraphim. ఈ సెరాఫిముల పనిని మనము ఏడబడితే అక్కడ చూడము అన్నమాట బైబిల్ గ్రంథంలో. The word seraphim literally means burning ones. సెరాఫిము అని అంటే ఆ పదము యొక్క నిజమైనటువంటి అర్థం ఏంటంటే మండుచున్న అనే. So burning, what are they burning? They're burning purification, they're burning holiness. వారు దేని కొరకు మండుతున్నారు, రగులుతున్నారు అంటే పవిత్రత కొరకు, పరిశుద్ధత కొరకు అన్నమాట. When we study Ezekiel, maybe God willing we will be doing it after a session. In Ezekiel we will see chapter 10, we see cherubim there. ఎహెజ్కేలు గ్రంథము ప్రభు చిత్తమైతే మనం తర్వాత దాన్ని ధ్యానం చేస్తాం అన్నమాట. ఎహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయంలో అక్కడ మనము కెరూబులు చూస్తాము. What is the work of the cherubims? Cherubims is burning judgment. కెరూబుల యొక్క పని ఏమిటి? వారు తీర్పు విషయంలో రగిలే వారిగా ఉంటున్నారు. Here you can see the beauty that it stood the seraphim, one had 6 wings, with the twine he covered his face, and with the twine he covered his feet, and with twine he did fly. కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 కాళ్లను కప్పుకొని 2 ఎగురుచూ ఉన్నారు. And verse 3 is saying, one cried to another. 3వ వచనంలో చూసినట్లయితే ఒకరు మరొకరితో ఇలాగున కేకలు వేస్తున్నారన్నమాట. Holy, holy, holy is the Lord of all hosts. పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు. And notice very carefully, it's 1 to 9 is a beautiful expression of understanding. Transformation should take place first of all to the servant of God before the mission starts. ప్రియులారా, 1 నుంచి 9 వచనాల్లో మనం గమనించినట్లయితే పరిచర్య అనేది ప్రారంభించబడటానికి ముందు ఆ దైవజనుల్లో జరగవలసినటువంటి మార్పును గురించి అక్కడ మనం చూడవచ్చు. This is a very classic example. Before a servant of God could start his mission, he should get the vision. When he gets the vision, he will be transformed. ఒక దైవజనుడు పరిచర్య చేయటానికి ముందు ఆయనకి దర్శనం రావాలి. దర్శనం గనక ఉన్నట్లయితే ఆ పరిచర్యను దర్శనంతో చేయగలుగుతాడు. God calls you for a purpose, and everyone are called in simple words to evangelize. That is true, but there are some specific callings also given for each and every one. ప్రతి ఒక్కరము కూడా సువార్త చెప్పేటువంటి బాధ్యత మనందరికీ ఉంది. అవును, కాదంటలేదు. కానీ దేవుడు కొందరిని ప్రత్యేకముగా తన పరిచర్య కొరకై పిలుచుకున్నాడు. So now we are going to look into how the transformation took place, and was he ready for the commission which the Lord gave him, and did he do it or not? ఇప్పుడు మనం చూడబోతున్నాం ఎలాగూ ఆ మార్పు అనేది జరిగింది. దేవుడు ఎలాంటి ఆజ్ఞను ఆయన ఇచ్చాడు, ఆయన ఆజ్ఞను నెరవేర్చడానికి అతడు సిద్ధంగా ఉన్నాడా, అతని జీవితంలో ఏం జరిగింది అనేది చూడబోతున్నాం.
Holy, 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 he is the Lord of hosts, talking about the attribute of God and the angels. పరిశుద్ధుడు 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 సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు. దేవుని యొక్క గుణలక్షణాల గురించి, దేవదూతల యొక్క గుణలక్షణాల గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. And the whole earth is full of his glory. సర్వలోకము ఆయన మహిమ చేత నింపబడి ఉంది. Definitely, when the Lord created the Garden of Eden, I'm talking about when the Lord created, everything was perfect. దేవుడు ఏదైనా వనములో ఆ సృష్టి చేసినటువంటి సృష్టి అంతా కూడా పరిశుద్ధముగా లేదంటే పరిపూర్ణముగా ఉన్నది. But what happened when sin entered, corruption took place. కానీ ఏం జరిగింది? పాపం అనేది ప్రవేశించినప్పుడు అదంతా కూడా సమూలముగా పాడైపోయింది అన్నమాట. Look at this picture here. Here we have the Lord of hosts. ఇక్కడ మనకు సైన్యములకు అధిపతి యెహోవా ఉన్నాడు. We have the seraphims. సెరాఫిములు ఉన్నారు. We have the whole earth. అలాగే సర్వలోకం ఉంది. And we also have Isaiah. అలాగే వారందరితో పాటు మనకు ఇక్కడ యెషయా కూడా ఉన్నాడు. Look at this beautiful scenario. ఈ యొక్క ముఖ చిత్రాన్ని ఒకసారి గమనించండి. As he heard this voice, ఆ స్వరము ఆయన వినగానే, verse 5, 5వ వచనం, then said I, woe is me. చూడండి ఆయన ఏమన్నాడు? అయ్యో అంటున్నాడు. Immediately he realized, look at that is what should come to a servant of God. ప్రియులారా, వెంటనే తన యొక్క స్పందన చూడండి. అది ఒక దైవజనుల్లో ఉండవలసినటువంటి లక్షణము. He has still not given the commission for him. It's only revealing a part of the revelation which has come through these words and the voice and the smoke which he saw. ప్రియులారా, ఆయన చూసినటువంటి ఆ స్వరము, విన్నటువంటి ఆ మాటలు, అలాగే ఆ దట్టమైనటువంటి ఆ పొగ, కేవలం ఒక స్వరం మాత్రమే వినపడింది. ఇంకా ఆయనకు ఆ పని బాధ్యత అప్పచెప్పబడలేదు. కానీ ఆయనలో వస్తున్నటువంటి మార్పును గమనించండి. Notice the first thing of transformation you see in the life of Isaiah. యెషయా జీవితంలో జరిగినటువంటి మొట్టమొదటి ఆ మార్పును గమనించండి. Woe is me, for I am undone. చూడండి ఏమన్నాడు? అయ్యో నేను అపవిత్రమైనటువంటి వాడను. I am not yet done. నేను ఇంకా నెరవేర్చలేదు. I am a man of unclean lips. నేను నశించాను, అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడను. Oh, you know very well that he is said to be one of a very good saints in the Old Testament. పాత నిబంధన గ్రంథంలోనే ప్రియులారా, మీకు తెలుసో లేదులే కానీ ఒక మంచి శ్రేష్టమైనటువంటి భక్తుడు యెషయా అన్నమాట. But what did he see? Immediately, this is a scene of a kind of worship, we could say. అయితే వెంటనే ఆయన ఏదైతే చూశాడో, చూసిన వెంటనే ఆయన స్పందన ఎలాగుంది? ఇది ఒక విధమైనటువంటి ఆరాధన విధానం అన్నమాట. Although God's vision, you can see here, or God's glory is partially revealed through the vision of the throne room here. దేవుని మహిమ, దేవుని దర్శనము అనేది అదిగో సింహాసన గది ద్వారా కొంత బయలుపరచబడింది పాక్షికముగా. Imagine that the kind of intimacy today, by the time we finish this, we should be able to understand that the kind of intimacy Isaiah has developed with God, Jehovah. ప్రియులారా, ఈ రోజు ఈ ధ్యానాన్ని ముగిసే సమయానికి యెషయా ఇదిగో ఈ యెహోవా దేవునితో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ అనుబంధాన్ని ఇక్కడ మనం గమనించాలి అన్నమాట. This is a kind of a Old Testament genuine worship. ఇది పాత నిబంధన సంబంధమైనటువంటి యథార్థమైనటువంటి ఆరాధన విధానం. There is no extras in this worship. You see that? ఈ ఆరాధనలో ఇక్కడ ఎక్స్ట్రాలు అంటే ఎక్కువ లేవండి. It is not a charismatic worship. అలాగే ఇది దుర్బోధతో సంబంధమైనటువంటి లేదా ప్రేరణతో సంబంధమైనటువంటి ఆరాధన కూడా కాదు. ఇది It is fear and reverence. ఇది పరిశుద్ధమైనది, భక్తితో కూడినటువంటి ఆరాధన అన్నమాట. You know, in Tamil we say Bhaya Bhakti. తమిళ్లో మనం గనక చూస్తే తెలుగులో కూడా ఉంది భయభక్తులతో కూడినటువంటి ఆరాధన. Bhaya and Bhakti, there are two words. భయము, భక్తి ఇవి రెండు వేరు వేరు పదాలు అన్నమాట. Today we have Bhakti but no Bhaya.
ఈ రోజు మనకు ఏముందండి? భక్తి ఉంది గానీ భయం లేదు. We have the kind of respect for God, but not the reverence with fear. You see that? మనకు దేవుడంటే గౌరవం ఉందిలే కానీ భక్తి లేదు అన్నమాట. You see the Hindus, wherever they see the temple, they don't mind about anybody. Immediately, they have the kind of reverence. హిందువులు గమనించారా? ఎక్కడ వారికి గుడి కనపడినా పక్కన ఎవరున్నారు, ఎంతటోడున్నాడు ఏం పట్టించుకోరు. వారు ఆ భక్తిని కనపరుస్తారన్నమాట దండం పెట్టుకొని. Here you see in the Gulf, every time on a Friday, you see that everywhere you see, whether it is a road or whatever it is, they immediately pray. కనుక గల్ఫ్ దేశాల్లో చూసినట్లయితే సెలవు రోజుల్లో వారు ఏమి చూస్తే ఎక్కడ చూస్తే అక్కడ వారు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. So that is what the first thing which comes to his mind, the moment he gets the reverence of God, he immediately understands who he is. దేవుని భక్తిని, దేవుని ఎడల భయాన్ని అతడు తెలుసుకొనగానే వెంటనే తానెవరో తనకు అర్థమైపోయింది. The whole earth is full of his glory. But what about Isaiah? సర్వలోకం ఆయన మహిమతో నింపబడి ఉంది కదా. మరి యెషయా సంగతి ఏంటండి? Oh, Isaiah telling, oh, I'm undone. I'm not yet done. అయ్యో నేను నశించి తిని ఇంకా నేను లేను అంటున్నాడు అనమాట. Number 2, I am a man of unclean lips. రెండవదిగా నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడను. How easy it is for us on a Sunday to come and sing the song holy, 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 but throughout the week, how was my life and my others' life? Very important for us to evaluate. ఏమండి ఒక్కసారి మనం ఇదిగో ఈ జీవితాన్ని బేరీజు వేసుకోవాలన్నమాట. ఆదివారం వచ్చేమో పరిశుద్ధ 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 అని పాట పాడి వారం అంతా మన జీవితం ఎలాగుందో బేరీజు వేసుకోకుండా వచ్చి దేవుని సన్నిధిలో గడిపితే ఎంత ప్రమాదకరం, ఎంత భయంకరమైన పరిస్థితి అది. It is true, God is holy. దేవుడు పరిశుద్ధుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. The whole earth is filled of his glory, true. లోకమంతా కూడా ఆయన మహిమ చేత నింపబడింది, అది కూడా వాస్తవమే. But immediately what comes to the mind of Isaiah is, number 1 is, I am undone. Number 2, I am a man of unclean lips. కానీ యెషయాకు వెంటనే దేవుని మహిమను చూచిన వెంటనే వచ్చినటువంటి స్పందన ఏంటంటే, అయ్యో నేను నశించి తిని, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడును. అది రెండవ స్పందనగా ఉంది. Next he says, I dwell in the midst of the people of unclean lips, for mine eyes have seen the King, the Lord of hosts. ఎందుకంటే నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను, అపవిత్రమైనటువంటి పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచి తిని అంటూ ఉన్నాడు. You can see he was a man. Immediately he brings into realization his convictions. ప్రియులారా, తాను ఏదైతే చూచాడో దానిని వెంటనే తన మనసుకు తెచ్చుకొని దాన్ని ఒప్పుకొనుచున్నాడు అన్నమాట. Notice that he's telling that mine eyes have seen the king. K is capital in English, which means talking about not this king Uzziah. నేను రాజును చూచి తిని అంటున్నాడు. ఎవరు? ఉజ్జయాను గురించి అన్నమాట, రాజు అయినటువంటి ఉజ్జయ. It's not about this king, but it's about the king, the Lord of hosts. ఉజ్జయాను గురించా? కాదండి. ఎవరి గురించి? అదిగో యెహోవా దేవుని గురించి అన్నమాట. That means the reverence has come, and also his relationship is enriching now. చూడండి, దేవునితో ఆయనకున్నటువంటి ఆ బంధం అనేది ఇంకా బలపడుతూ ఉంది అన్నమాట. At this time, something is happening in 6th verse. ఆ సమయంలో 6వ వచనంలో ఒక విషయం జరుగుతుంది, ఒక సంగతిని చూడండి. Then flew one of the seraphims unto him, having a live coal in his hand, which he had taken with the tongues from off the altar. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠము నుండి కాతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. Now look at that verse 4 is telling the house is filled with smoke. చూడండి, మందిరం అంతా కూడా ధూమము చేత నిండి ఉంది అన్నాడు 4వ వచనములో. The earth is full of his glory. అలాగే సర్వలోకము కూడా ఆయన మహిమ చేత నింపబడి ఉంది. The house is filled with smoke. ఆ గది అంతా కూడా ధూమము చేత నింపబడి ఉంది. What about Isaiah? What is he filled with now?
మరి యెషయా దేని చేత నింపబడి ఉన్నాడండి? Oh, he is not yet prepared. The seraphim are preparing him now. ఆయన ఇంకా సిద్ధపడి లేడనమాట. ఇప్పుడు సెరాఫీములు ఏం చేస్తా ఉన్నారు? ఆయన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. One of the seraphim unto him having a live coal in his hand, which had taken with the tongues from the altar. ఒకానొక సెరాఫీము వెంటనే అక్కడ మండుచున్నటువంటి బలిపీఠము నుండి కారుతో తీసినటువంటి నిప్పును చేతపట్టుకున్నాడు. Altar is a place where relationship starts. బలిపీఠము అనేది అన్నమాట ఈ బంధము అనేది ప్రారంభం అవటానికి నాంది కలిగినటువంటి స్థలం. Oh, altar has so many acts of significance which we have studied in the Old Testament, in the book of Exodus and Genesis. నిర్గమాకాండము అలాగే ఆది కాండములో ఉన్నటువంటి బలిపీఠాల ధ్యానాల్లో మనము ఎన్నో అమూల్యమైనటువంటి సత్యాలు తెలుసుకోవచ్చు అన్నమాట. A burning fire, a burning tongue is taken and it is laid upon my mouth. ఆ నిప్పు కణము, మండుచున్నటువంటి నిప్పు కణం అనేది తీసుకొనిబడి నా నోటికి దాన్ని తగిలించాను అంటున్నాడు. And this touch, verse 7, this touched thy lips. ఏమండి ఆ నిప్పు ఏం చేసింది? పెదవుల్లో తగిలింది. Notice very carefully how beautifully the word of God is written. He laid upon my mouth and said, lo, this hath touched thy lips. చూడండి, అతడు నిప్పు తీసుకొని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలేను అని అన్నాడు. My dear believers, notice carefully how is truth coming from God into the man of God? How will the truth be revived and come? Notice carefully. దేవుని సత్యాలు అనేవి దేవుని యొద్ద నుండి ఆ దైవజనుని యొద్దకు ఎలాగో వస్తూ ఉన్నాయి, ఎలాగో అవి బయలుపరచబడుతున్నాయో ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. First of all, he said, I am a man of unclean lips. మొదటిగా ఆయన అన్నాడు, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడను అని. Oh, I am dwelling in the midst of the people of unclean lips. అలాగే అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి జనుల మధ్య నేను నివసిస్తున్నాను అన్నాడు. So in simple words, he was telling that how can I stand before this holy God? ఒక మాటలో చెప్పాలంటే ఆయన అంటున్నాడు, ఇంత పరిశుద్ధుని ఎదుట లేదా పవిత్రుని ఎదుట నేనెలాగ నిలబడగలను? So the seraphim is preparing him. అందుకనే సెరాఫీము ఆయన సిద్ధపరుస్తున్నాడు. A live coal is taken. అక్కడ నిప్పు కణం అనేది తీసుకొనబడింది. It is not just a coal, a live coal. అది ఎట్లా అంటే కారుతో తీసిన నిప్పు అన్నమాట. And it is put not into his mouth only. It is not just laid, but also the seraphim is making sure it touched the lips. అదేదో తీసుకొచ్చి అక్కడ పెట్టబట్టం కాదులే, కానీ ఆ సెరాఫీము యొక్క బాధ్యత ఏంటంటే ఆయన పెదవులకు తగిలిందా లేదా అని చూస్తూ ఉన్నాడు. What happened now? ఇప్పుడు ఏం జరిగింది? Immediately that the iniquity is taken away and the sin purged. వెంటనే ఏం జరిగిందండి? అతని యొక్క ఆ పాపము దోషము తొలగిపోయింది, ప్రాయశ్చిత్తము కలిగిందనమాట. After that, immediately what happened? వెంటనే ఏం జరిగింది? I heard the voice of the Lord. నేనప్పుడు ప్రభు యొక్క స్వరము వింటిని. Notice carefully, the voice of the Lord did not come first. పిల్లరా గమనించండి, దేవుని స్వరం అనేది మొదటి రాలేదు. Purification was done by seraphim which prepared him. ఈ సెరాఫీము ద్వారా శుద్ధీకరణ అనేది ప్రక్రియ మొదటిగా జరిగింది. అది ఆయన సిద్ధపరిచింది అన్నమాట. Very important. Let me take you to this procedure is again seen in the book of Psalms in the life of David also. దావీదు జీవితంలో కూడా ఈ విధానం అనేది, శుద్ధి చేసే విధానం అనేది కనపడింది అన్నమాట కీర్తనల గ్రంథములో. Psalms 51. 51వ కీర్తన. Look at this very carefully. And he said, we know very well that the sin of David. 51వ కీర్తనలో మనం అందరం ఎరుగుతాం కదా, దావీదు చేసినటువంటి పాపము. 51 chapter talks about, Psalm 51 talks about the Psalm of David when Nathan the prophet came unto him. He had gone and he had sinned with Bathsheba. బెత్షెబాతో పాపము చేసినప్పుడు దేవుని ప్రవక్త అయినటువంటి నాతాను వచ్చి దావీదును గద్దించినప్పుడు రాయబడినటువంటి కీర్తన అన్నమాట అది. Look at the cry of David in verse 7. దావీదు యొక్క ఆక్రందన చూడండి 7వ వచనములో. Purge me with hyssop, I shall be clean. Wash me, I shall be whiter than snow.
7వ వచనంలో ఏమంటున్నాడు? నేను పవిత్రుడు అగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపము. హేమము కంటే నన్ను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము అంటూ ఉన్నాడు. Verse 12. 12వ వచనం. 12వ వచనం చదువుకుందాం. Ah, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ah. సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము. Now notice carefully what is expressed here. Restore unto me the joy of the salvation. Not salvation. Salvation is there. He is saved, but the joy is not there anymore. ప్రియులారా చూడండి, రక్షణ కాదు ఆయన అక్కడ అడుగుతుంది. రక్షణ ఎప్పటికీ ఉంటుందిలే, కానీ రక్షణ ఆనందం అనేది కోల్పోయాడు. అది మరలా తిరిగి నాకివ్వము అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. Why he was so concerned? See how he was able to identify. A man of God will definitely identify when he has lost the joy. ఆ ఆనందాన్ని పోగొట్టుకున్నప్పుడు ఒక దైవజనుడు మళ్ళా దాన్ని గుర్చగలుగుతాడు, ఇది నా దగ్గర నుంచి పోయింది అని. Think about Samson. సంసోను గురించి ఆలోచన చేయండి. Every time that it's telling the Spirit of God came, the Spirit of God came, but he did not know when the Spirit of God left. వీళ్ళరా ప్రతిసారి మనం చదువుతాం కదా, దేవుని ఆత్మ సంసోను మీదకి రాగాని, కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు సంసోను విడిచిపోయాడో సంసోనుకు తెలియలేదు అని చూస్తూ ఉన్నాం. The believers are today in a situation they don't even know when the joy is lost. నేటి కాల విశ్వాసులు ఎట్టి పరిస్థితిలో ఉన్నారంటే అసలు ఆనందం అనేది వారు కోల్పోయారని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు అన్నమాట. David immediately understood. దావీదుకు వెంటనే అర్థమైపోయింది, అయ్యో ఏదో పొరపాటు జరిగిపోయిందని. Restore unto me the joy of salvation. అందుకనే ఇక్కడ అడుగుతూ ఉన్నాడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. What was the problem? Look at verse 15. 15వ వచనం చూడండి, ఏంటి సమస్య ఏంటి? ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. Look at the word again, lips and mouth. I'm connecting this word which we read now. ఇక్కడ కూడా చూడండి, పెదవులు నోరు ఉన్నాయన్నమాట. మనం చదువుకున్న భాగముతో కూడా ఇది open thou my lips. నా నోరు తెరువుము అంటూ ఉన్నాడు. My mouth shall show forth thy praise. నా నోరు నీ స్తుతిని ప్రచురపరచాలి. Oh, what was the problem here? ఇక్కడ సమస్య ఏంటండి? He had no problem with his lips. ఆయన పెదవుల్లో ఏ సమస్య లేదు. What's the problem with his mouth? మరి ఆయన నోటిలో ఏమైనా సమస్య ఉందంటారా? Oh, notice very carefully. You know who was David? దావీదు ఎవరో మనం ఎరుగుదాం కదా. Quickly look into 2 Samuel. సమూయేలు గ్రంథం 2వ గ్రంథానికి వెళదాం రండి. Chapter 12 verse 2. Can you read that? 12వ అధ్యాయము 2వ వచనము. Can you see the ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. No, please come to 23. 2 Samuel 23. 23వ అధ్యాయానికి రండి. Verse 1. సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషై కుమారుడకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషేక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలీయుల స్తోత్రములు మధుర గానము చేసిన గాయకుడునకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. The sweetest singer of Israel. ఎవరండి? ఇశ్రాయేలీయుల యొక్క మధుర గాయకుడు ఈయన. Because of sin, now what happened? అయితే పాపము వలన ఇప్పుడు ఏం సంభవించింది? He knows very well that he has lost the joy. That means he can praise, but it's not an acceptable praise anymore. ఆయనకు స్పష్టముగా అర్థమైపోయింది ఏంటంటే రక్షణానందం పోయింది. ఆయన దేవుని స్తుతించగలుగుతాడులే, కానీ ఆ స్తుతి వల్ల ప్రయోజనం లేదు. Oh, he's telling, oh Lord, open thou my lips, and you should open and bless my lips and bless my mouth and restore my joy back again. వీళ్ళారా చూడండి, ఇప్పుడు ఏమన్నాడు? నీవు నా పెదవులు తెరవుము, నా నోటిని ముట్టుము, పవిత్రపరచుము, నా రక్షణానందాన్ని నాకు తిరిగి దయచేయము అంటూ ఉన్నాడు. He lost not just a song, he can no more praise God because it was not an acceptable praise.
అతడు తన పాటలు కూడా పోగొట్టుకున్నాడు. కారణం ఎందుకంటే ఆయన దేవుని స్తుతించే విధానంలో లేడు అన్నమాట. ఆయన స్తుతించినప్పటికీ కూడా అది దేవునికి ఆమోదదాయకంగా లేదు. దేవుడు అంగీకరించట్లేదు. Verse 17 now. 17వ వచనం. What did he do? Yeah. ఏం చేశాడండి? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. So finally he knew what is repentance, what is forgiveness, where it should come from, how it is the procedure, everything is here. పశ్చాత్తాపం ఏంటి, క్షమాపణ ఏంటి, ఎలాగో ఈ క్షమాపణ పొందుకోగలము, అన్ని తనకు అర్థమైపోయాయి. Oh, the sacrifice of God or a breath or a broken spirit and a contrite heart. దేవునికి ఇష్టమైనటువంటి బలులు ఏంటంటే విరిగి నలిగిన హృదయము. Oh, my dear believers, I just took you there to show a small comparison. Let's come back before we wind up in Isaiah chapter 6. 6వ అధ్యాయాన్ని మనం ముగించక ముందు ప్రియులారా రండి అక్కడికి మళ్ళా తిరిగి వెళ్దాం. Oh, he says that thine iniquity is taken away, the sin is purged. Verse 8, and I heard the voice of the Lord now. నీ దోషము పరిహరించబడింది, నీ పాపము తొలగిపోయింది అనగానే మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఏమైంది? దేవుని స్వరం ఆయనకు వినపడింది అన్నమాట. Worship prepared him for what? ఏమండి, ఆయన దేని కొరకు సిద్ధపరచబడ్డాడు? Notice very carefully here, the theme is all about holiness. The glory is related to holiness is glorious. ఇక్కడ ముఖ్య అంశం ఏంటంటే పవిత్రత, మహిమ రెండు ముడిపడి ఉన్నాయి అన్నమాట. This glory mentioned here is called kavod, the kavod which talks about the glory of God here. కవాదు అనేటువంటి పదము లేదా ఆ పద ప్రయోగం అక్కడ వాడబడింది. దాని అర్థం ఏంటంటే దేవుని మహిమ అని. Yes, so here he's saying what now only the message of evangelism comes. ఇప్పుడు మాత్రమే సువార్తీకరణ సందేశం అనేది యెషయా దగ్గరకు వస్తూ ఉంది. Oh, many times is this really preached in our churches? మరి ఈ విషయాన్ని గురించి మనము మన సంఘాల్లో అసలు బోధిస్తున్నామా? Worship should lead to evangelism. ఆరాధన అనేది సువార్తీకరణకు దారి తీయాలి. Notice carefully in verse 8. 8వ వచనం చూడండి. I heard the voice of the Lord saying, whom shall I send? Who shall go for us? Then said I, here am I, send me. 8వ వచనం చూడండి. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తం ఎవడి పోవును అని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అనగా. Oh, how beautiful for us to understand today this first part of the glory. వీళ్ళరా దేవుని మహిమను గురించి ఈ భాగం మొదటి భాగంగా దీన్ని అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమండి. This is the veiled glory which is reflecting God's holiness and justice to protect humanity. ఈ విధంగా దేవుని యొక్క నీతి న్యాయములు మానవ జాతిని కాపాడటానికై మనకు బయలుపరచబడుతూ ఉన్నాయన్నమాట. దేవుని మహిమ అనే దాని ద్వారా Man cannot come to God. మానవుడు దేవుని యొద్దకు రాలేడు అన్నమాట. Even though he could be a servant of God, he cannot come. Here we see in this book of Isaiah that seraphim is purifying him. వీళ్ళారా ఆయన అలాగుని ఇష్టపడినప్పటికీ కూడా దేవుని దాసుడిగా మారలేడు. కారణం ఏంటంటే పవిత్రత అనేది ఉంది కాబట్టి. అందుకనే అక్కడ సెరాఫిము ఆ ప్రవక్తను శుద్ధిపరుస్తున్నట్టు చూస్తూ ఉన్నాం. Praise God. But today we have the Holy Spirit working within us, preparing us, purifying us, getting us ready, not for a worship day, but all the time, so that we could be able to have a praise which is acceptable in the sight of God. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆదివారపు ఆరాధన దినానికి మాత్రమే కాదులే కానీ అన్నో దినం మనల్ని పవిత్రపరచుచు పరిశుద్ధపరచుచు దేవుని ఆరాధించడానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు అన్నమాట. Oh, this seraphim was purifying them to serve God around this throne. ఈ సెరాఫిం చూడండి, అదిగో సింహాసనము చుట్టూరు సేవ చేయటానికి వీరిని పవిత్రపరుస్తుంది అన్నమాట. పవిత్రపరుస్తున్నాడు. Oh, now Hebrews chapter 4 says that you can come to the throne of grace. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనము కృపాసనం యొద్దకు ఎప్పుడైనా రావచ్చు అంట. Mercy brings you, but grace helps you. ఏమండి, కనికరము అనేది మీకు మిమ్మల్ని తీసుకొస్తుందిలే కానీ
కృప మీకు సహాయము చేస్తుంది. My dear believers and guys, today we just were concentrating only one part from the book of Isaiah, looking into the glory, that is the veiled glory, which emphasizes God's holiness and justice. ప్రియులారా, ఈ రోజు మనం కేవలం మన సిరీస్ లో మొదటి భాగాన్ని మాత్రమే చూసాం. అది కూడా ఏంటంటే దేవుని మహిమ, మరుగుపరచబడినటువంటి మహిమను మనం చూసామన్నమాట ఇప్పటి వరకు. We praise and thank God for giving us his wonderful evening time where we could be able to sit in his presence, concentrate for quite some time, and be able to be blessed by hearing God's word and how God has prepared his servant, so that now we're going to see next time, God willing, how the mission of God was carried out. కనుక దేవుని మహాకృప చేత ఈ రోజు మనము దేవుడు తన దాసుని బలపరిచి మనకు ఆ దేవుని మహిమను గురించి మనకు కొన్ని విషయాలు వివరించాడు. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మరికొన్ని విషయాలు మనము ఈ దేవుని మహిమను గురించి ఆ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు ఇలాంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనకు అనుగ్రహించినందుకు ఆయనకే మహిమ కలుగును గాక. 3 things finally. God's presence was felt by Isaiah, God's pardon was offered, and finally God's purpose was clearly told to Isaiah. దేవుని సన్నిధిని యెషయా అనుభవించగలిగాడు. తద్వారా దేవుని యొక్క క్షమాపణ పొందుకున్నాడు. తద్వారా దేవుని ఉద్దేశాలను యెషయా తెలుసుకోగలిగాడు. May the Lord's name be glorified. Thank you. ఈ తలంపుల ద్వారా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని మరొకసారి మనకు దైవజనులు బ్రదర్ జోయల్ అబ్రహాం గారు షార్జా నుండి మనకు వాక్యం అందించారు. మహిమను గురించి మరొకసారి వివరించారు. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మహిమ, ఆ మహిమ బయలుపరచబడినది, మహిమను చూచెదరు, మహిమను ప్రకటించెదరు అన్న విషయాలు తీసుకొని వస్తూ దావీదు జీవితంలో మార్పును తీసుకొని వచ్చి దేవుని సన్నిధిని, దేవుని యొక్క క్షమాపణను, దేవుని యొక్క ఉద్దేశమును మనకు బయలుపరిచిన విధానాన్ని మనం చూసాం. ఇంకా అనేకమైన విషయాలు మహిమను గురించి ఉన్నాయి. మరుగు చేయబడిన మహిమ బయలుపరచడానికి సెరాపు ఎలాగున యెషయా పెదవులను తాకి పాపం నుండి విమోచించి ఇంకా అక్కడ పవిత్రపరిచిన విధానాన్ని మనం చూసాం. దేవుని సేవకు వెళ్ళక ముందు చేరవలసిన కార్యమును ఇక్కడ బహు వివరంగా చక్కగా మనకు వివరించారు. అనేకసార్లు మనం ఈ యెషయా గ్రంథాన్ని 6వ అధ్యాయాన్ని ఆరాధనలో మాట్లాడుతుంటాం, కానీ ఇంత లోతుగా ఇందులో విషయాలను తీసుకుని వచ్చి మనకు పంచి ఇచ్చినటువంటి బ్రదర్ జోయల్ అబ్రహాం గారికి ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. చక్కని తర్జుమా చేసి మనకు అర్థమయ్యే రీతిలో అందించినటువంటి బ్రదర్ సుధాకర్ బాబు గారికి కూడా ప్రేమవందనాలు. మరి ఈ కూడికను ప్రార్థనతో ముగించుకుందాం. మన మధ్య బ్రదర్ పేతురు గారు, హైదరాబాద్ నుంచి బ్రదర్ పేతురు గారు ఉన్నారు. వారు ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ దినం మమ్మల్ని ఉదయకాలం నుంచి కాపాడి ఈ సాయంకాల సమయంలో మరొకసారి జూమ్ ద్వారా మీ మాటలు వినే కృపను మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. దాసుని నిలబెట్టుకొని మీ దాసును బలపరిచి మాకు అందించిన మీ లేఖన గ్రంథాలలో ఉంటున్న యొక్క ఆ మాటలను బట్టి స్తుతిస్తుంటున్నా. యెషయా భక్తుడు రాసిన మాటలను ప్రభువా, దేవుని మహిమను ఎలా ఉంటుందో వర్ణిస్తూ భక్తుడు అనేక వచనాలు రాసి ఉంటుండగా వాటి యొక్క వివరాలు, వాటి యొక్క చరిత్రను, ఆయా భక్తులను పురికొల్పుతూ మాకు గుర్తు చేసి సంసోను, దావీదును, యెషయాని పవిత్రమైన యొక్క హృదయాలను, పెదవులను పవిత్రం చేయటానికి అయా దేవదూతలు, కెరూపులు మానవులకు సేవ చేసిన యొక్క చరిత్రను అయినా మీ దాసుని ద్వారా గుర్తు చేశారు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోవా మహిమను ఎలా చూడనేది అనేక వచనాల ద్వారా మీ దాసుని ద్వారా మాకు బయలుపరిచారని స్తుతిస్తున్నా. ఇంకా లోతైన సంగతులు, దాగి ఉన్న సంగతులు ఈ గ్రంథంలో నుంచి మాతో మాట్లాడటానికి సమయాన్ని మీ దాసునికి ఆరోగ్యమును అనుగ్రహించండి. ఆధ్యాత్మికమైన మేలులతో, ఆత్మ సంబంధమైన అనుభవాలతో మా మధ్యలో మరొకసారి వచ్చి మా అందరితో పంచుకునే కృపను అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం.
మ్యూట్ లో పడిపోయింది బ్రదర్. పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. ఆమేన్. పేతురు బ్రదర్ వందనాలు. వందనాలు. ప్రియులారా, ఈరోజు సాయంకాల కూడికలో కొద్దిమంది మీద జాయిన్ అయినా కూడా చాలా చక్కని లోతైన సత్యాలు మనం వినగలిగిన మళ్ళీ మహిమను గురించి ఇంకా అందులో ఉన్న వివరాలు వివరించడానికి దేవుని దాసుని సిద్ధపరిచి మన ముందుకు పంపించున్నట్లు మనం ప్రార్థన పూర్వకంగా ఎదురు చూద్దాం. నాకు అధ్యక్షత వహించడానికి అవకాశం ఇచ్చినట్టు బ్రదర్ బర్నబాస్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు కూడికను సూచన కొన్ని ప్రకటనలతో ముగించి మనకు అందిస్తారు.